ఎవరన్నా మన నుంచి దూరమై సంవత్సరం గడిచిపోయింది. వాస్తవానికి ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అనేక రూపాల్లో ఇవాళ మన ప్రజల మధ్యనే ఉన్నాడు గద్దరన్న. గద్దరన్న అంతిమ ఆశయాలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. వాటిని నెరవేర్చే దిశగా మేమందరం ముందుకు సాగుతాం. గద్దరన్నకు ఆయన కోరుకున్నటువంటి ఆశయ సాధన ఏదైతే ఉందో అది నెరవేరినప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆ దిశగా మేము పోతాం. గద్దరన్న పేరున ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను కూడా ప్రకటించడం, గద్దరన్న ఏదైతే 1 year ఉందో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం, గద్దరన్నకి ఎంత చేసినా కూడా తక్కువే ఈ సమాజం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన గాత్రం అంతా ఈ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. అటువంటి గద్దరన్న ఇంకా కొంతకాలం ఉండాల్సిండే, కానీ దురదృష్టవశాత్తు మన నుంచి దూరం కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ గద్దరన్న ఆశయ సాధన కోసం ఈ సమాజం అంతా పనిచేస్తుంది.